తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. అంటే సరే, నన్ను జైల్లో వేశారు, నన్ను 3rd డిగ్రీ ఇచ్చారు, కొట్టారు, మీ ఆనందం తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సునకానందం తీర్చుకున్నాడు. ఆయన భయంకరమైన కచ్చ పవన్ కళ్యాణ్కి నా మీద. నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్. మీ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకు కక్ష? తెలీదు. ఆయన కూడా క్రిస్టియన్, ఆయన కూడా కన్వర్టెడ్ క్రిస్టియనే. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. ఆయన కూడా బాప్తిజం తీసుకునేటప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయి, వాటికి లోబడి బతుకు. ఆయన బాప్టిజం తీసుకోలేదే. ఎవరు చెప్పారు? ఆయన బాప్తిజం తీసుకున్నారు, ఆయన బైబిల్ చదువుతారు, ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన కూడా చేసుకుంటారు. సో నేను ఆయన భార్య క్రిస్టియన్, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బైబిల్ చదువుతారు. చదివితే తప్పేంటి? తప్పేమట్లేదు, నేను అదే చెప్తున్నా. మీరు కాదన్నారు, క్రిస్టియన్ కాదన్నారు కదా. క్రిస్టియనే బైబిల్ చదువుతాడా? అట్లా కాదు కదా. బాప్తిజం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు ఒక అధ్యాయం చదవాలనేది ఉంటుంది. అసలు బైబిల్ ఏముందో తెలుసుకోవటానికి బైబిల్ చదవచ్చు. నేను భగవద్గీత చదువుతాను, నేను ఖురాన్ కూడా చదువుతాను, నేను భగవద్గీత చదువుతున్నాను, ఖురాన్ చదువుతాను, జైల్లో అన్ని చదివాను నేను. తప్పు కాదు. మీరు చదివితే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ అవడం తప్పు అంటారా మీరు? ఆయన క్రిస్టియన్ కాదు. ఆయన బాప్తిజం తప్పని నేను అనట్లేదు. వన్స్ మ్యారీడ్ టు ఎ క్రిస్టియన్ గర్ల్ ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. ఎ గర్ల్ హిందూని మ్యారేజ్ చేసుకుంటే హిందూ ధర్మంలోకి రాదు. క్రిస్టియన్ మ్యారేజ్ చెప్తున్నానంటే ఎక్కడుంది? పర్సన్ బిలాంగ్స్ టు అనదర్ కంట్రీ. వెన్ ద పర్సన్ బిలాంగ్స్ టు అనదర్ కంట్రీ. ఇప్పుడు మన NRIs చాలా మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా, బయట బ్రిటిషర్స్నో అమెరికన్స్నో పెళ్లి చేసుకొని వస్తున్నారు కదా. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా తాళి కట్టించుకొని పోయినా ఖచ్చితంగా అక్కడ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి. అది వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటారేమో బహుశా. ఏమండి, నేనేం చెప్తున్నానంటే ఇప్పటికీ చాలా మంది ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకుంటారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు. పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకుంటున్నట్టు చాలా ఫొటోస్ డిస్ప్లే అయినాయి. ఫొటోస్ మీరు ఇందాక వాయిస్ మార్ఫింగ్ అన్నట్టు ఆ వీడియో రాజకీయంగా వాడేదాని కోసం పెట్టుకుని ఉండొచ్చు. అవును. ఒక క్రిస్టియన్ గర్ల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాప్తిజం తీసుకుంటారు. సో ఆయనకి మతపరమైనటువంటి విద్వేషాలు లేవు, మతపరమైనటువంటి భేదాలు లేవు అనే విషయం అర్థమవుతుంది. ఆయన హిందూ సంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆయన భార్య క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తుంది. ఆయన ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ డెమోక్రటిక్ రైట్. దాని ప్రకారం ఆయన ఇష్టం అది. బట్ నేను పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరు ఇందాక అడిగిన ప్రశ్న, పవన్ కళ్యాణ్కి మీ మీద ఎందుకు కక్ష ఉంటుందన్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఎవరు వదిలిపెట్టినా పవన్ కళ్యాణ్ నిన్ను వదిలిపెట్టట్లేదని లోపల జైలర్సే చెప్పారు. పవన్ కళ్యాణ్కి మీ మీద తెలీదబ్బా, నువ్వు పోయి అడుగు, మీడియా పెట్టు, మైక్ పెట్టి అడుగు ఆయన్ని. నాకేం కోపం లేదంటే. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా నాకెందుకు కోపం ఉంటుంది అనిల్ మీద అనొచ్చు. అవును. బట్ అక్కడ జైలు శాఖలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మొత్తం చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణే. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను బాస్ ఒక్కటే, నాకు నా కుటుంబానికి పవన్ కళ్యాణ్ ద్వారా, లోకేష్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురు ద్వారా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. కోర్టులో బైండ్ ఓవర్ అయింది. ఎందుకు? ఒక మనిషిని జైల్లో వేయచ్చు, హింస పెట్టచ్చు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకునేంత క్రూరత్వంగా వీళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నాకు నా కిడ్స్కి, నా వైఫ్కి మా మదర్ బైపాస్ అయింది తెలుసుగా మీకు. చాలా సివియర్గా మమ్మీకి 2 times ఓపెన్ చేశారు. అక్కడ కూడా వదిలిపెట్టలేదు రోహిత్ పోలీసుల్లో. మమ్మీని ఎంక్వైరీ చేస్తానంటాడు. మమ్మీకి డయాలసిస్ అయ్యి 15 days కాకుండానే చాబతుకుల్లో బైపాస్కి అటెండ్ అయితే జైలు సూపరింటెండెంట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. సో మెనీ మెయిల్స్ సూపరింటెండెంట్కి, మానకి ఇన్ఫామ్ చేయండి ప్రతిసారి మా చెల్లి ఫోన్ చేయటం, చేస్తాం అంటాం. 2 నెలలు దాటి వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ ఇంకా లాస్ట్ ఇంకా రేపు మధ్యాహ్నం మమ్మీకి సర్జరీ జరుగుతుందన్న పరిస్థితిలో, అది కూడా లోకల్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ ఉంటారు కదా, DLS ఉంటారు కదా, జైలుకి జడ్జి ఉంటారు కదా, ఇన్ఛార్జ్ జడ్జి, ఆ జడ్జి దగ్గర నుంచి పర్మిషన్ వస్తుంది. అఫిడవిట్ వేస్తే అక్కడి నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. అప్పుడు నేను మమ్మీతో వీడియో కాల్ ములాఖాతులు మాట్లాడేదాన్ని. మమ్మీ బైపాస్ని రాజకీయం చేశారు. నా బిడ్డలు చదువుని నోటి దగ్గర నుంచి తీశారు. ఫినాన్షియల్గా చాలా భయంకరమైన బర్డన్స్లో తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా, ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా, బ్యాంక్ చెక్ బుక్స్తో సహా రోహిత్, ATM కార్డ్స్తో సహా మొత్తం సీజ్.
ఆధార్ కార్డు కూడా సీజ్ చేశారు రోహిత్. నేను జడ్జి గారికి చెప్తే ఆధార్ కార్డు ఒకటి నాకు ఇచ్చినారు. ఏం పాపం చేశాం? వాళ్ళు కూడు తినొద్దా, వాళ్ళు బొవ్వ తినొద్దా, బతకొద్దా నా పిల్లలు? గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీఏ గెలిచిండుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆలోచన దృక్పథం ఎలా ఉండుండేది? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నేను పొజిషన్ గురించి అడగట్లేదు. అంటే మీరు అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వాళ్ళది హింస పెడితే అనిల్ మారాడని. తప్పది, కరెక్ట్ కాదు అది. అసలు జైలుకి అన్యాయంగా పంపించారు, అన్యాయంగా ఇరికిచ్చారు. 22 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో 9 నెలలు 245 రోజులు జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టి నోటీసులు ఇవ్వకుండా కస్టడీలకి పంపించి జైళ్ళ శాఖ కానీ పోలీసు శాఖ కానీ ఎవరు ఆల్ ఓవర్ కంప్లీట్ ఒక నిఘా నేత్రం కింద పనిచేసి మమ్మల్ని చంపాలనుకున్న పరిస్థితుల్లో సజీవుడైన దేవుడు కాపాడితే న్యాయస్థానాలు న్యాయమూర్తుల తీర్పులతో బయటకు వచ్చి పొద్దుట్టున్నాం. నాకు నేనుగా అనుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఏమని? దిస్ ఈజ్ నాట్ రైట్. ఏది? నేను మాట్లాడిన పరిస్థితులు. ఎందుకు ఏ మాటలు? అవతల వాళ్ళు రెచ్చగొడితే నేను రెచ్చిపోయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెచ్చిపోయి మాట్లాడారు అంటే వాడు రెచ్చగొట్టాడు, నా కుటుంబం మీదకి వచ్చాడు. కుక్కలు కూడా ఊరుకోవాయా బాబు, వాళ్ళ దాని పిల్లల్ని దాని పిల్లల జోలికి వెళ్తే కుక్కలు పశువులు కూడా ఊరుకోవు. నా ఆఫీస్ తగలబెట్టి మమ్మల్ని చంపాలని చూస్తే ఊరుకోవాలా? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మరి మీరు చట్ట ప్రకారం తీసుకున్నాం. నేను ఎవరిని ఏం చంపలేదే ఆ రోజు. నేను ఎవరిని ఏం చంపేస్తాను, ఎవరిని చంపేస్తానన్నారు. నేను ఎవరిని ఏం మాట్లాడలేదు. ఆ రోజు కూడా లీగల్గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక టీంని ఇచ్చారు. నేను డైరెక్ట్గా పోలీస్ కేసు పెట్టాను. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాను అని అన్నారు కదా. 1-2 మాట్లాడి ఉండొచ్చు. అనిల్ గారు మర్చిపోయారా? బ్రదర్ ఒకటి చెప్తాను, అనిల్ గారు మీరు ఇది ఎందుకు చేశారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అడుగుతున్నాను, అనిల్ గారు మీరు ఎందుకు చేశారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. రాగద్వేషాలు ఏమీ లేవు, కుట్ర ఏమీ లేదు, కార్పణ్యాలు ఏమీ లేవు మనసులో. జగన్మోహన్ రాజకీయంగా దగ్గర అభిమానం సంపాదించాలి. రోహిత్ అట్లాంటి చీప్ ట్రిక్స్ జగనన్న అసలు ప్లే చేయరు. జగనన్న ప్రియ శిష్యుడిగా బోరుగడ్డ అనిల్ దగ్గర అసలు ఉండవు. మరి మీరు అన్ని అంటున్నప్పుడు కనీసం వైసీపీ నాయకులు ఎవరు ఇది ఇలా చేయొద్దని ఇలా అనలేదా? మీకు ఇంత పిఆర్ ఉంది, కేంద్ర మంత్రుల దగ్గర పరిచయం ఉంది, మరి వాళ్ళు ఎవరు ఇది కరెక్ట్ కాదు అని అనలేదా? అంటే మీ స్థాయికి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కూడా చాలా డిబేట్స్ లో భయంకరంగా తిట్టుకుంటున్నారు రోహిత్. ఇలాంటి తిట్లు తిట్టుకోలేదు. లేదు, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా. నేనేం మాట్లాడుతున్నా అంటే నీకు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు రోహిత్. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను అనుకునేది ఒకటే, ఐ జస్ట్ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఐ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. ఐ వాంట్ బికమ్ ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. నాకు ఆశ ఉంది. 10 సంవత్సరాలు కేంద్ర మంత్రులతో తిరిగి పనిచేసి సెషన్స్కి పోయి ఖచ్చితంగా లోక్సభకి వెళ్ళాలి. దేవుడు దీవిస్తే, దేవుడు అవకాశం ఇస్తే, సజీవుడని దేవుడు అవకాశం ఇస్తే, ఖచ్చితంగా ప్రజలు దీవిస్తే. నేను ఆ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకటి, మమ్మల్ని అన్నారు మేమన్నాం పోటాపోటీగా ఇక్కడ అదే మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు, లేదంటే ఆ వ్యక్తులు కాదు. సో మీరు అలా అన్న మిమ్మల్ని ఆ వ్యక్తులు డైరెక్ట్ గా అన్నప్పుడు, ఆ వ్యక్తులు కానప్పుడు నేను కూడా కాదు, ఆ వ్యక్తులు పేరు పెట్టే మీరు అన్నారుగా. నో, దట్స్ ఆల్ మార్ఫింగ్. చెప్తున్నా కదా నీకు. ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్తున్నా నీకు, 1-2 మాటలు పేలుండొచ్చు, కానీ దట్స్ నాట్ అప్ టు దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి ఆపాదిచ్చే మాటలు కాదు. ప్రతి మాటని మార్ఫ్ చేశారు, ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టారు. జనసేన నుంచి ఉన్న క్యాండిడేట్సే చెప్పారు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆ వీడియో చూడమనండి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అనుకుంటే రివాల్వర్ తీసుకొచ్చి డైరెక్ట్ పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమనండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను నేను. ఒకటి, లోకేష్ కూడా అంతేనా? ఎవరికి? లోకేష్ నేనేమనలేదు ఎప్పుడు అన్నారు. నేనేమనలేదు అసలు ఎప్పుడు. లోకేష్ ఏమంటాం, మేమేమంటాం? మర్చిపోయారా? రాజకీయ విమర్శలు చేశారు, రాజకీయ విమర్శలు వాళ్ళు చేశారు, మేము చేసాం. పర్సనల్గా వ్యక్తిగత హననం ఎప్పుడు చేయలేదు లోకేష్.
ఏ మాటలైతే వల్లభనేని వంశీ అన్నాడో అలాంటి మాటల్ని నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను అట్లా గుచ్చేయను నేను అనుకోవట్లేదు. చెప్పాను కదా మీకు, ఇప్పుడు మీరు అవే మాటల్ని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తూ ఇంకొంచెం నొక్కి మాట్లాడారు. నో దట్స్ ఆల్ మార్ఫింగ్ బ్రదర్. అది కూడా మార్ఫింగ్. మళ్ళీ చెప్తున్నా, 100 times చెప్తాను, ఖచ్చితంగా ఎవడికి ఎట్లా కావాలో అట్లా ఎడిట్ చేసుకొని మార్ఫ్ చేసేసుకున్నారు. నెవర్ ఎవర్. For more videos like this, subscribe Big TV channel.